హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము 9th క్లాస్ తెలుగులో ఆత్మకథ అనేది 4th చాప్టర్ అనమాట. ఈ ఆత్మకథ గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. 9th క్లాస్ తెలుగు ఫ్రెండ్స్ గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా బూస్టింగ్గా ఉంటుంది. చూస్తున్నారే కానీ చాలామంది లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆత్మకథ వచ్చేసి ఈ పాఠ్యభాగ రచయిత వచ్చేసి ఎడ్లూరి సుధాకర్ అనమాట. డాక్టర్ ఎడ్లూరి సుధాకర్. ఇతను వచ్చేసి ఆధునిక కవి అని కూడా పిలవటం జరుగుతుంది. గమనించండి, ఎడ్లూరి సుధాకర్ వచ్చేసి ఆధునిక కవి. ఈ ఆత్మకథ ఇతివృత్తం వచ్చేసి స్వయం కృషి. ఆత్మకథ ఇతివృత్తం స్వయం కృషి. అదేవిధంగా ప్రక్రియ వచ్చేసి వచన కవిత. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వచన కవిత గురించి ప్రీవియస్ స్టెట్లో బిట్ అనేది రావడం జరిగింది, గమనించాలి. నెక్స్ట్ ఈ లెసన్ వచ్చేసి మూల గ్రంథం ఏంటంటే నల్ల ద్రాక్ష పందిరి అనే మూల గ్రంథం నుంచి ఈ లెసన్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ ఆత్మకథకు మూల గ్రంథం ఏదంటే నల్ల ద్రాక్ష పందిరి అనమాట. గుర్తుపెట్టుకోండి ఇవి. ఆత్మకథ వచ్చేసి ఇతివృత్తం స్వయం కృషి, వచన కవిత అనేది ప్రక్రియ. ఈ ఆత్మకథకి పాఠ్యభాగ రచయిత ఎడ్లూరి సుధాకర్. ఇతన్ని ఆధునిక కవి అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది దేని నుండి తీసుకోబడిందంటే నల్ల ద్రాక్ష అనే పందిరి మూల గ్రంథం నుండి తీసుకోవడం జరిగింది ఈ పాఠం. చూడండి ఫ్రెండ్స్, ఈ పాఠం వచ్చేసి ఉద్దేశం ఏంటనేది చూద్దాం. ఉద్దేశం, నేపథ్యం, అదేవిధంగా ప్రక్రియ వచన కవిత కదా, ఆ వచన కవిత గురించి కూడా నేర్చుకున్నాము. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఈ పాఠ్యభాగ రచయిత గురించి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇతని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. జస్ట్ ఈ వీడియోలో మనము ఈ 3 అనేది డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది, గమనించాలి. ఫస్ట్ ఈ పాఠ్యభాగ ఉద్దేశం ఏంటంటే చూద్దాం. ఆత్మకథ అనమాట. ఈ ఆత్మకథ పాఠ్యభాగ ఉద్దేశం ఏంటి? సామాజిక జీవిత సమస్యల వలయం. అందులో ఆటుపోట్లు ఉంటాయి. జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. తాము నమ్మిన జీవన సూత్రాలను అనుసరించి ఎదిగిన ఎందరో గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడిచి విజయ శిఖరాలు అధిరోహించిన వారిలో ఈ ఒకడనమాట. అంటే ఎవరు? ఎడ్లూరి సుధాకర్ రావు గారు. సమాజం అతడి కృషిని గౌరవించి సమున్నతంగా సన్మానిస్తుంది. కానీ కవి ఆ సన్మానానికి పొంగిపోడు. గతంలో తన జాతి జనులకు జరిగిన అనేక అవమానాల పరంపరలు అతడి కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. వాటి తాలూకా దుఃఖం అతన్ని బట్టి బాధిస్తుంది. విద్య ద్వారానే వ్యక్తికి గౌరవం లభిస్తుందని, మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తాను ఎక్కడి నుండో వచ్చాడో గుర్తెరగాలి, తన మూలాలు మరవకూడదనేదే సత్యాన్ని తెలియజేయటమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటంటే చూడండి, విద్య ద్వారానే వ్యక్తికి గౌరవం లభిస్తుంది, మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తాను ఎక్కడి నుండి వచ్చాడో గుర్తెరగాలి, తన మూలాలు మరవకూడదనేదే సత్యాన్ని తెలియచేయటమే ఈ ఆత్మకథ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ నేపథ్యం చూద్దాం. స్వేచ్ఛ మానవ సహజాతం. వ్యక్తి తన స్వతంత్రానికి భంగం కలిగితే సహించడు. తన హక్కులను అణిచివేయాలని ప్రయత్నిస్తే తిరగబడతాడు. పిల్లలు సైతం తమకు ఇష్టం లేకపోతే తల్లి పాలన తాగనంటారు, తల తిప్పుకుంటారు. ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. తనకు సాటి మనుషుల మధ్య గుర్తింపును కోరుకుంటాడు. సమాజంలో ఉన్న కొన్ని నిరంకుశ భావాలను, కట్టుబాట్లు మనిషి స్వేచ్ఛకు సంఖ్యలు వేస్తాయి. అతడు వాటిని తెంచుకొని తనలో ఉన్న సృజనాత్మకత శక్తిని ప్రపంచానికి చాటుకుంటాడు. మనిషిలోని మంచితనాన్ని, మానవీయతను ప్రపంచం గుర్తించి గౌరవిస్తుంది. అనేక సమస్యలకు కుంగిపోక ఎదురు నిలిచి ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా జ్ఞాన శిఖరాలు అధిరోహించిన ఒకానొక కవి జీవితమే నేటి మన పాఠం అన్నమాట. ఇది ఈ ఆత్మకథ యొక్క నేపథ్యం అన్నమాట. నెక్స్ట్ ప్రక్రియ. ఈ ఆత్మకథ పాఠ్యం యొక్క ప్రక్రియ ఏంటంటే వచన కవిత. ఈ వచన కవిత అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. ఈ పాఠ్యభాగం వచన కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందింది. పద్య గేయాల్లో ఉండే ఛందో నియమాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగే కవితను వచన కవిత అంటారు. చూడండి, పద్య గేయాల్లో ఉండే ఛందో నియమాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగే కవితనే వచన కవిత అంటారు. సరళమైన పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవిత వచన కవిత అన్నమాట. అంటే సరళమైన పదాలు,
వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవితే వచన కవిత. రచయిత తాను చెప్పదలుచుకున్న భావాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడమే వచన కవిత యొక్క ప్రత్యేకత. ఈ వచన కవిత యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఒక కవి చెప్పదలుచుకున్న విషయాన్ని కానీ భావాన్ని కానీ సూటిగా స్పష్టంగా చెప్పడం అనేది ఈ వచన కవిత యొక్క ప్రత్యేకత. ఆధునిక కవిత్వానికి కొత్త నెత్తురు ఎక్కించిన శ్రీశ్రీ వచన కవితకు పట్టం కట్టారు. వారి బాటలో నడుస్తున్న ఆధునిక కవులందరూ వచన కవితలోనే రచనలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఒక పాయింట్, ఆధునిక కవిత్వానికి కొత్త నెత్తురు ఎక్కించిన శ్రీశ్రీ వచన కవితకు పట్టం కట్టారు ఎవరంటే శ్రీశ్రీ అన్నమాట. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం. ఈ పాఠ్యభాగ రచయిత గురించి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవిత గుణాల్ని ప్రకటించిన ఆధునిక కవి డాక్టర్ ఎడ్లూరి సుధాకర్. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవిత్వం గురించి చెప్పుకుంది ఎవరంటే డాక్టర్ ఎడ్లూరి సుధాకర్. ఆయన ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకు రావికుంటపాలెంలో జన్మించారు. ఇతను వచ్చేసి ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకు రావికుంటపాలెంలో జన్మించారు. ఎడ్లూరి దేవయ్య, శాంతాబాయి వీరి తల్లిదండ్రులు. ఉన్నత చదువులు చదివిన వీరు జాషువా రచనలపై పరిశోధన చేసి PhD పట్టాని పొందారు. ఇక్కడ ఈ ఎడ్లూరి సుధాకర్ వచ్చేసి ఎవరి రచనలపై పరిశోధన చేశాడంటే జాషువా రచనలపై. ఈ జాషువా రచనలపై పరిశోధన చేసి PhD పట్టా అనేది పొందడం జరిగింది ఎడ్లూరి సుధాకర్. నెక్స్ట్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో, కేంద్ర విశ్వవిద్యాలయం హైదరాబాద్లో అనమాట, లెక్చరర్గా, అసోసియేట్గా, ప్రొఫెసర్గా, శాఖాధిపతిగా సుమారు 30 సంవత్సరాలుగా పనిచేశారు. ఇతను ఎన్ని సంవత్సరాలు పనిచేశారంటే 30 సంవత్సరాలుగా పనిచేశారు లెక్చరర్గా. జాషువా పరిశోధన కేంద్రం వచ్చేసి తరపున ఈ జాషువా పరిశోధన కేంద్రం తరపున సుమారు 20 గ్రంథాలకు సంపాదకత్వం వహించారనమాట ఇతను. కవిరత్న, నవయుగ వచన కవితా చక్రవర్తి వీరి బిరుదులు. చూడండి, లాస్ట్ ఎట్లో ఎడ్లూరి సుధాకర్ గారి బిరుదు ఏంటి అని అడిగారు, లేదా కవిరత్న బిరుదు కలిగింది ఎవరు అని అడిగారు అనమాట, గమనించాలి. సో కవిరత్న, నవయుగ వచన కవితా చక్రవర్తి ఈ 2 బిరుదులు ఎవరికంటే డాక్టర్ ఎడ్లూరి సుధాకర్ గారికి. వర్తమానం, మల్లె మొగ్గలు, గొడుగు, కొత్త గబ్బిలం, వర్గీకరణీయం, కోసంగి, నల్ల ద్రాక్ష పందిరి, అటజనిగాంచే యాత్ర కవిత్వం, జాషువా సాహిత్యంపై విశ్లేషణ వీరి ఇతర రచనలు. ప్రస్తుతం పాఠం నల్ల ద్రాక్ష పందిరి కవితా సంపుటలోనిది. ఈ పాఠం అనేది నల్ల ద్రాక్ష పందిరి కవితా సంపుటలోనిది అనమాట ఫ్రెండ్స్, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.